వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. తాలింపు చేస్తున్నాను, చిక్కుడుగాయల తాలింపు. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ లేకైనా రోటీ లేకైనా చాలా బాగుంటుంది. స్నాక్స్ మాదిరి కూడా తినచ్చు. చాలా సింపుల్గా తయారైపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి. ఈ తాలింపు వీడియో చూడండి. శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి కల్లుప్పు వేసి ఇలా 3 విజిల్ తర్వాత కిందం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. 3 విజిల్లు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఎర్రగడ్డ ముక్కలు, కరివేపాకు, తర్వాత గింజలు వేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేట్టుగా వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలిదిప్పుకోవాలి. చూడండి, 3 విజిల్లు తర్వాత పిండుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. లైట్గా పిండాలి. చూడండి, ఇలా పిండుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తిరువాతలో వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా పచ్చి వాసన పోయేట్టుగా వేయించుకోవాలి. చూడండి, ఇలా కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా కలిదిప్పుకోవాలి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఏగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత శనగగింజల పొడిది ఇలా పొడి చల్లుకోవాలి. కలిదిప్పుకోవాలి. ఇలా కలుపుకోవాలి. చూడండి, నేనైతే కాస్త పొడే వేస్తున్నాను. నేను తినే అన్నంలో వేసుకుంటాను. పిల్లలకు కారంగా ఉంటుందని లైట్గా పొడి వేస్తున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, కాస్త పొడి వేసుకోవాలి. ఇలా పిల్లలకు సరిపోతుంది కారం లేకుండా. నేనైతే ఇంకా కాస్త పొడి నేను తినే అన్నంలో వేసుకుంటాను. చక్కగా రెడీ అయిపోయింది. చూడండి, చాలా సింపుల్గా తయారైంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా సింపుల్గా తయారైపోయింది. చూడండి, రైస్ లేకైనా రోటీ లేకైనా స్నాక్స్ మాదిరైనా చాలా టేస్టీగా ఉంది. చూడండి, చక్కగా రెడీ అయింది. ఈ వీడియో చూసేయండి.